ఏమండి ఇటు తిరుగు హాయ్ చెప్పు. సండే కదా, అందరూ హ్యాపీ సండే అండి. ఈరోజు సరిపోయేకు వాళ్ళ డాడీ అక్కడ ఇంటికాడ పని ఉందని వెళ్తుంటే మేము ఇంతవరకు తలుపులు కిటికీలు వేసింది మేము చూడలేదు డాడీ, మేము వస్తాం డాడీ అని అంటే తీసుకొని వెళ్తున్నాడు. ముగ్గురు వెళ్తున్నారు. బాయ్. ముగ్గురు వెళ్తున్నారు. సరే వెళ్ళు. బాయ్. వెళ్ళిపోయారండి. మళ్ళీ వాళ్ళు వచ్చాక ఏం టిఫిన్ ఏం కూరలు అనేది వీడియో కంటిన్యూ చేస్తాను. బాయ్. వెళ్ళి వీళ్ళు గంట అవుతుందండి. నన్ను వెళ్ళారు చూపించాను కదా, గంట అవుతుంది. నేను మాత్రం పని అంతా చేసేసుకున్నాను. బాగాలేదండి, గొంతు మింగుతుంటే నొప్పిగా ఉంది, తలంతా నొప్పి నీరసంగా ఉంది. అయ్యో ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది. సర్లే మా ఆయన కన్ను బాగానే ఉంది అనుకుంటే రాత్రి నుంచి మింగుతుంటే నొప్పి మంట చోడులో వస్తుంది. ఇంకా పని అంతా అయిపోయింది. టిఫిన్ కూడా వేసి పెట్టేశానండి. ఇడ్లీ చేశాను, టమాటా చట్నీ, మళ్ళీ దోశలాగా కూడా వేసి పెట్టాను. వీళ్ళు వస్తే బ్రష్ చేస్తే టిఫిన్ పెట్టి వాళ్ళకి రేపు స్కూల్ ఉంది కాబట్టి ఈరోజే ఆయిల్ పెట్టాలి, తలకి హోంవర్క్లు ఏమైనా ఉంటే చేయించాలి, వంట చేయాలి, చాలా పని ఉంది. నాకేమో బాగా అన్ఈజీగా ఉంది, గొంతు అంతా మాట కూడా కొంచెం ఏదోలాగుంది. వీళ్ళు ఏంటంటే తలుపులు కిటికీలు వేశారు కదా డాడీ, మాకు చూపించలేదు కదా, చూస్తామని చెప్పి వెళ్ళారు. రేపుతో అయిపోయింది తలుపులు అవన్నీ వేయడము. రేపు ఫైనల్. ఈరోజు సండే కదా, పని వాళ్ళు ఎవరు రారు, లేకపోతే ఈరోజుతో అయిపోయేది. రేపుతో అయిపోయింది. మళ్ళీ నిన్న శనివారం డాక్టర్ రమ్మన్నారు కదా మా ఆయన, కంటి డాక్టర్. వెళ్ళామండి నిన్న. మళ్ళీ ఎందుకులే తీసేయదని చెప్పేసి వీడియో మొన్న తీసాం కదా అని తీయలేదు. వెళ్తే చూపిస్తే చాలా వరకు తగ్గిందని చెప్పి మళ్ళీ అయ్యే మందులు రాస్తే మళ్ళీ ఏమన్నారంటే ఒక 4 days ఆగి మళ్ళీ ఇంకొకసారి రమ్మన్నారు. అంటే 31st మాట. మళ్ళీ ఒకసారి వెళ్ళి కనబడితే ఆయన కొంచెం ఎక్కువ మిషన్ కొట్టే పని ఉంటుంది, మిషన్ చూసి కొట్టే పని ఉంటుంది. నైట్ కూడా కళ్ళు కొంచెం ఇదిగా ఉందంటున్నారు. అడిగితే రేపు 31st వెళ్ళిన తర్వాత స్పెట్స్ అడిగి రాయించుకుంటాను అని అంటున్నారు. ఏమైందో చూసి డాక్టర్తో మాట్లాడి, డాక్టరు మనకు అవసరమైతేనే రాస్తారు కదా, అవసరమైతే ఒకవేళ రాపించుకొని వస్తాను. ఇంకా వాళ్ళు వస్తే టిఫిన్ పెట్టేది అంత వీడియో షూట్ చేస్తాను. ఇంకా ప్రస్తుతానికి మాత్రం ఇదే పని అంతా అయిపోయింది. ఇల్లు వచ్చేసాను, మొత్తం అయిపోయింది. టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేశాను. అదే 2 రోజులు వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు వీళ్ళు ఎవ్వరు లేకుండా ఒక్కదాన్ని వెళ్ళి రెస్ట్ హాయిగా నిద్రపోదాం అనిపిస్తుంది. ఒకవేళ వెళ్ళే అవకాశం ఉన్నా అట్లా అంటాం కానీ వదిలి వెళ్ళలేము కదండి. సరే వాళ్ళు వచ్చాక వీడియో తీస్తాను. వచ్చారండి, బ్రష్లు చేశారు. రమ్మంటే రానన్నారంట, అక్కడ ఆడుకుంటామన్నారంట. అసలు బ్రష్ చేయకుండా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయి పొద్దున్నే పిలుస్తుంటే కూడా రాలేదంటే ఎంతసేపు చేశారంటే. ఏమండి ఏం చేస్తున్నావు? ఇలారా, మేము ఇంటికి రానంటున్నారంట. బ్రష్ చేసి టిఫిన్ తిన్నారా? పొద్దున్నే వెళ్ళిపోయారు, అట్లే ఆడుకుంటే నేర్చాను రాదా? ఇప్పుడు వచ్చారండి. పొద్దున ఎప్పుడు 7కి వెళ్ళారు, 9:30కి వచ్చారు. అది కూడా వాళ్ళ డాడీ ఇంతసేపు పిలుస్తున్నా రాలేదంట. తిని చేసి ఇడ్లీ వేసాను తింటున్నారు. ఇడ్లీలో టమాటా చట్నీ వేసి తింటున్నారు. నేను తిన్నా, నాకు నీరసం వచ్చి తినేసా. ఇద్దరు తింటున్నారు, టీవీ చూస్తా తింటున్నారు. మా వారికి కూడా పాపం ఇడ్లీ పెట్టాలి, చాలా టైం అయిపోయింది ఆయన కూడా. అక్కడికి వెళ్తే మాట అసలు లెక్క చేయరండి వీళ్ళు. సరే అండి, టిఫిన్ రెడీ చేసి పెడితే పొద్దున్న 7ంటికి వెళ్ళి 9:30కి వచ్చారు. అది కూడా ఎన్ని ఫోన్లు చేస్తే వచ్చారు ముగ్గురు. మమ్మీకి బాగలేదే రావాలి అని. లేదు నీకు భార్యకి బాగలేదు రావాలి. గొంతు అస్సలు రావట్లేదే, చెవులంతా మంట గొంతుల్లో నుంచి వస్తుంది. నేను కూర్చుంటే ఎవరు చేసేవాళ్ళు ఉండరు. ఎక్కడ డాబా పైన పత్తింటి కాడ ఏంటంట
అయ్యేసారా? వెళ్ళి వీళ్ళు వారం అంతా వెళ్ళరు కదండి, స్కూల్కి వెళ్ళరు కదా. ఈ వారం జరిగిన పని అంతా ఆదివారం వెళ్ళి చూసి వచ్చి ఎగురుతారు ఇంకా. అండి ఏం కూర? చికెన్ తప్ప ఏమీ తినరండి. మటన్ తినరు, రొయ్యలు తినరు. తింటే ఏదన్నా లైట్ ఫిష్ తింటారు, లేకపోతే చికెన్, అంతే. దీని తప్ప ఇంకేం తినరు ఇద్దరు. మటన్ ఫ్రై తింటదంట. బా నాటకాలు కాకపోతే అన్నీ అబద్ధాలేనండి. గిన్నెలో వేసుకొచ్చి ఈసారి మటన్ది చూడండి, మీ ఎదురుగా మటన్ పెడతా ఉంటాను, వాళ్ళ ఫేసులు చూడాలా, అప్పుడు చెప్తాను. సరే కానీ అండ్ ఎట్టుంది టమాటా పచ్చడి, చట్నీ ఉందా? సరేనండి, మార్నింగ్ లేవగానే టిఫిన్ వరకు వ్లాగ్ ఎప్పుడు తీయలేదు కదా, టిఫిన్ తినేంత వరకు ఈరోజుకి వీడియో ఇంతే. మళ్ళీ రేపు కొత్త వీడియోతో కలుసుకుందాం. లేకపోతే వంట చికెను కూర అవన్నీ పెట్టిందే మళ్ళీ పెట్టాలి అనిపించదు. ఏదన్నా కొత్తగా ఉంటే పెట్టాలనిపిస్తుంది. రేపు వెళ్ళి ఫైనల్ లుక్ మండే బయట బాత్రూమ్ తలుపు వేస్తారండి రేపు. ఆ ఫైనల్ లుక్ ఆ తలుపు వేస్తారు. ఏమేమి పనులు చేస్తారో, నిన్న ఎంతవరకు పని జరిగిందో అవన్నీ రేపు వీడియోలో తీస్తాను. ఇంకా ఈ రోజుకి వీడియో అంతే. బాయ్ అండ్ బాయ్ చెప్పండి. టిక్ అని సౌండ్ రావాలంటే ఇక్కడ దాకా. మంట ఉంటుందండి పచ్చడి, కానీ వదలదు, తినేసిద్ది. లైట్కి తిందామని ఉండదు. తింటున్నారు. ఇంకా మార్కెట్కి వెళ్ళి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వస్తారు. తీసుకొస్తే వంట చేసి, ఈరోజు చర్చికి కూడా వెళ్ళలేదండి అసలు. వెళ్ళిపోతాం అలాగైనా ఈవినింగ్ లోపలనే వెళ్ళేదాన్ని, కానీ ఈరోజు అసలు బాగాలేదు, వెళ్ళట్లేదు ఈరోజు నేను. సరే బాయ్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.